మిడిల్ క్లాస్ జీవితాలు అంటే ఇంతేనేమో. ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. నిన్న మా ఫ్రెండ్ ఒంగోలు నుంచి వస్తుంటే వాడు బండి పట్టుకున్నారు, పోలీస్ స్టేషన్లో పెట్టారు. 3,000 దాకా ఫైన్ వేస్తారంటున్నారు. మొన్న శాలరీస్ వచ్చినాయి, ఈఎంఐస్కి ఇంట్లో ఇటాలు అన్ని కష్టాలకు అయిపోతున్నాయి. ఏం చేయాలి అర్థం కావట్లేదు. అడ్జస్ట్ చేద్దాం, మా దగ్గర కూడా లేవు. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక 3,000 ఉంటే సరిపోతుంది. ఎవరిని అడగాలో తెలియదు. వాడికి వచ్చేది రోజుకి 500. వాడు ఇప్పుడు ఆ బండి లేకపోతే అక్కడికి కూడా రాలేడు, 500 కూడా పోతాయి. వాడు పాపం ఆ బండి కూడా ఈఎంఐ తీసుకుని ఇంకా ఈఎంఐలు కొట్టలే. వాడికి లైసెన్స్ లేదని తీసుకెళ్ళిపోయారంట. లైసెన్స్ కొనడానికి వాడి దగ్గర డబ్బులు లేక ఆగాడు ఎప్పటి నుంచి తీసుకుందామని కూడా. ఆ లైసెన్స్ లేదని తీసుకెళ్ళారు ఇప్పుడు. ఏంటో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే మీకు 3,000 కాకపోతే మీకు ఎంత తోస్తే అంత కొంచెం సాయం చేయండి ఫ్రెండ్స్. మిగతా శాలరీస్ వచ్చిన వెంటనే మీ డబ్బులు మీకు ఖచ్చితంగా రీపేమెంట్ చేస్తాం. దీంట్లో అయితే డౌటే లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ హెల్ప్ చేయండి.